ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో నామతి మండ. ఏమిందమ్మా? అక్క వాళ్ళని ఉండమన్న గదిలో ఆ పెద్దాయన ఉన్నాడు కదే, క్రాంతి వాళ్ళకి వేరే రూమ్ చూపించొస్తానుండు. క్రాంతి, ఆయన్ని డిస్టర్బ్ చేయకు. నువ్వు పిలిచినా ఆయన లేవడు. నువ్వురా. ఎవరమ్మా ఆయన? ఎవరో మాకు తెలీదక్కా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోతే అమ్మ ఇంటికి తీసుకొచ్చింది. ఒక 4 రోజులు పోతే గాని స్పృహలోకి రాడని డాక్టర్ గారు చెప్పారు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో పెట్టుకోవటం ఏంటండి? దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవడమని దీన్నే అంటారు. రేపు ఆయనకి జరగరాంది ఏమైనా జరిగిందనుకో మీ పీకకు చుట్టుకుంటుంది. నా మాట విని ఏ చీకటి పడ్డాకో బయటికి తీసుకెళ్లి ఫుట్పాత్ మీద పడేసి వచ్చేయండి. అత్తయ్య, సాటి మనిషి కష్టాల్లో ఉంటే సాయం చేస్తే అభినందించాల్సింది పోయి తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? మన ఇంట్లో మనిషికి ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాగే చేస్తామా? ఊరుకో పూజ. ఎక్కడ నాకు ప్రాబ్లం అవుతుందో అని అలా అంటున్నారు కానీ ఏం కాదు. ఆయన విషయం వదిలేసేయండి. 4 రోజులు పోతే ఆయనే మెలుకులోకి వస్తాడు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడు. క్రాంతి, నువ్వు మాత్రం రిలాక్స్ అవ్వకు. ఆ బాబ్జీ గాడికి బుద్ధి చెప్పి పూజ ఆస్తిని మళ్ళీ తిరిగొచ్చేలా చెయ్యాలి. తప్పకుండా అమ్మా. నాలుగు అడుగులు అటు ఇటు తిరుగుదామంటే చోటే లేదు. తిని ఒకే చోట కూర్చునుంటే ఒళ్ళంతా పట్టేసినట్టుందక్కా. నా పొజిషన్ కూడా అదేనే. ఏ విల్లక్క ఇది? గట్టిగా మన ఇంట్లో కిచెన్ అంత కూడా లేదు. ఏ క్రాంతి, ఇక్కడ్రా. ఏంటత్తయ్య? నా ఒళ్ళంతా నొప్పులుగా ఉందే, కాస్త భుజాలు పట్టవా? నేను పని మీద బయటికి వెళ్తున్నానత్తయ్య. పని ఎంత ముఖ్యమో అత్తయ్యకి సేవలు చేయడం కూడా అంతే ముఖ్యం. కోడలిగా అది నీ మొదటి డ్యూటీ. అదేదో డ్యూటీకి వెళ్తానంటుంటే దానికి డ్యూటీ వేస్తారేంటుదినా? ఒళ్ళు నొప్పులే కదా, వాటికి సరైన మందు నేనిస్తాను. రమ్య, తీసుకురా. అక్కడ పెట్టు. రెండోది కూడా తీసుకురావే. ముచ్చటగా 3 ఐటెం తీసుకొచ్చి మధ్యలో పెట్టు. ఏం చేస్తున్నారే? ఇవన్నీ దేనికి అత్తయ్య గారు? ఏం లేదు బాబు, అసలు బేసిక్గా ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి? ఎక్కువగా కష్టపడితే వస్తాయి. అసలు కష్టపడకుండా తిని కూర్చున్నా వస్తాయి. కాబట్టి ఇదిగో వీటితో పచ్చళ్ళు, ఇవి అప్పడాలు, పొడియాలు, ఇవి గొట్టాలు. ఈ ఐటమ్స్ అన్నీ చేయించి తింటే అత్తయ్య వాళ్ళకి ఒళ్ళు నొప్పులు తగ్గుతాయమ్మా? ఇవి తినడానికి కాదే, అమ్మడానికి. అంటే మీరు సెలూన్ షాప్లో పనిచేయటమే కాకుండా మా కోసం కొత్తగా వడియాలు పచ్చళ్ళ బిజినెస్ కూడా పెడుతున్నారా వదిన గారు? అందరూ తినాలనుకుంటే 4 రకాల ఆదాయాలు ఉండాలి కదా వదిన గారు.
సంబరపడిపోకండి చిన్నొదిన గారు. వ్యాపారం పెట్టేది నేనైనా అమ్ముకు రావాల్సింది మీరే. ఏంటి? పెద్దొదిని గారేమో పచ్చళ్ళు, రెండో వదిని గారు వడియాలు, మూడో వదిని గారేమో గొట్టాలు. నెత్తిమీద బుట్ట పెట్టుకుని చేతిలో సంచి పట్టుకుని అలా బయలుదేరితే ఉంటుంది. పచ్చళ్ళమ్మా పచ్చళ్ళు, వంకాయ పచ్చడి, గోంగూర పచ్చడి. గొట్టాలమ్మ గొట్టాలు, అప్పడాలు గొట్టాలు, గొట్టాలమ్మ గొట్టాలు, ములక్కాయ పచ్చడి, నా తలకాయ పచ్చడి, అప్పడాలమ్మ అప్పడాలు, గొట్టాలు గొట్టాలు. మామిడికాయ పచ్చళ్ళమ్మా పచ్చళ్ళు. ఓ పచ్చళ్ళమ్మాయి ఇలా రామ్మా. వస్తున్నా. చిచి, చిచి. మేమేంటి, మా లెవెల్ ఏంటి? మేమివన్నీ అమ్మడమేంటి? ఎవరైనా చూస్తే నవ్వుతారు. నవ్వుతారు కానీ ఇంటికి తీసుకెళ్లి ఒక్క పూట భోజనం ఎవరైనా పెడతారా? దొంగతనం చేస్తే తప్పు కానీ కష్టపడి పనిచేయడంలో తప్పేం లేదత్తయ్య. ఉసే, చెట్టంతా కొడుకున్నాడే నాకు. మేం కష్టపడాల్సిన అవసరం మాకేంటి? నన్ను ఈ మధ్య మీరు ఆఫీసుకు కూడా సరిగ్గా వెళ్ళనివ్వలేదు. దాంతో మా బాస్ ఇంకో నెల కూడా రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఉద్యోగం లేదమ్మా. నాకేమో కేసులు లేవు. ఏమ్మా క్రాంతి, మరి నువ్వేం చేస్తావమ్మా? మేము ఇవన్నీ అమ్ముకొని తీసుకొస్తే నువ్వు తిని కూర్చుంటావా? నా రికవరీ పని నాకుంది, నేను ఇటు వెళ్తానత్తయ్య. మా అమ్మకేమో సెలూన్ ఉంది. ఎటొచ్చి ఖాళీగా ఉన్నోళ్ళం మేమేగా. వదిని గారు అలా చూస్తారేంటి? రండి రండి, తీసుకోండి తీసుకోండి వదిని గారు. ఎక్కడుండేవాళ్ళం, ఎక్కడికి వచ్చామే? దిక్కుమాలిన బతుకంటే ఇదేనేమో అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.